దిస్ ఇస్ సాయి ఛానల్ అవర్ ఛానల్ ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకి వేడెక్కుతున్నాను. అండ్ సేమ్ టైం ఎవరు గెలుస్తారా ఏంటి అనే మాట అయితే గట్టిగా అనిపిస్తుంది. అండ్ ఓటుకు నోటు అంటే నేను చూసుకున్నట్టయితే చాలా వరకు డబ్బులు పంచుతారు అన్న మాట అయితే వినిపిస్తుంది. అండ్ దీని మీద క్లారిటీ ఇవ్వడానికి కిరణ్ కుమార్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అండ్ కిరణ్ కుమార్ గారు, ఏంటండి ఏపీలో డబ్బులు పంచడాలు ఎక్కువైతున్నాయి అంటున్నారు, దానిపై మీరేమంటారు? ఈరోజు 2000 కోట్ల కంటైనర్లు, ఒక కంటైనర్ దొరికింది రాయలసీమ ప్రాంతంలో. 175 నియోజకవర్గాలకి 175 మంది ఎమ్మెల్యేలకి ఇవ్వటానికి ఒక్కొక్కరికి 20 కోట్ల చొప్పున పోలీసు వెహికల్స్లో, అది కూడా ఏంది విద్యుత్ శాఖతో టైఅప్ అయ్యి కరెంటు తీసేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా చేరవేస్తున్నారు. కానీ ఏపీ ప్రజలకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని మేము మీకే ఓటేస్తామని చెప్పి వాళ్ళు కూడా పక్కా ప్లాన్ ప్రకారమే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీని, కూటమిని గెలిపించే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కలియుగ రావణాసుని అంతం చేసే విధంగా ప్రజలైతే పక్కా ప్లాన్ ప్రకారం ఉన్నారు. వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు అంటే ఇంటికి కేజీ బంగారం ఇస్తాము, ఆడి కారు ఇస్తామనే విధంగా వీళ్ళు ఓటుకి ఎంత ఇవ్వటానికి సిద్ధమైనా కూడా తీసుకోవడానికి సిద్ధమయ్యి మీ పార్టీకే ఓటేస్తామని చెప్పి ఈ పార్టీని వీళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వీళ్ళ నెత్తి మీదే కాలు పెట్టే విధంగా ఏపీ ప్రజలు మాత్రం రెడీగా ఉన్నారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, అంటే 200 కోట్లు కంటైనర్లో దొరికింది అంటున్నారు. 2000 కోట్లు. ఓకే, 2000 కోట్లు అంటే కంటైనర్లో తీసుకువెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలా వరకు ఎలక్షన్స్ కమిటీ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఉన్నా కూడా మీరు ఎంతోమంది, ఒక జడ్జి మీదే నిన్న పొంగనూరులో వేట కొడవలతో దాడి జరిగి ఈ ఎలక్షన్ వెహికల్స్ను కూడా తగలబెట్టడం జరుగుతుంది. ఎందుకంటారు? ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు జరిగే సంఘటనలు ఇవే. మేము 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి మేము రాష్ట్రపతి పాలన కావాలి, ఇక్కడ ఉంది అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది. ఓకే, దాదాపు 2000 కోట్లు తరలిస్తున్నారు అని చెప్తున్నారు మీరు. పోలీసు వారు ఏం చేస్తున్నారు అంటారు? పోలీసు వారు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. ఈరోజు డబ్బు మొత్తం పోలీసు వెహికల్స్లోనే ఎమ్మెల్యేలకు చేరుతున్నమాట వాస్తవం. మీరు చూసారా? చూడటం కాదండి, మీరు న్యూస్ చూడండి. ఈరోజు న్యూస్ చూడండి, మొత్తం 2000 కోట్ల కంటైనర్ క్యాష్ దొరికిందా లేదా అన్నది మీకు మొత్తం న్యూస్లో వస్తుంది. ఇదేమి నేను సొంతంగా కల్పించిన మాటలు కాదు. ఇంతకుముందు ఇది 3వసారి కంటైనర్ రావటం. ఒకసారి కడప జిల్లాలో 30 కంటైనర్లు, అదేవిధంగా తాడేపల్లికి 1 కంటైనరు, ఇప్పుడు ఎలక్షన్ టైంలో 1 కంటైనర్ రావటం ఎన్ని వాస్తవాలేనండి. ఎక్కడా కల్పించుకొని చెప్పిన మాటలు మాత్రం కాదు. ఓకే, అండ్ అంటే ఈసారి 2000 కోట్లు ఏపీకి వెళ్ళిందని మీరు అంటున్నారు. ఒకవేళ 2000 కోట్లు పంచితే జనాలకి వాళ్ళ మనసు మారి మళ్ళీ జగన్కే ఓటేస్తారా, లేదంటే అలయన్స్కు చంద్రబాబు గారికి, జనసేనకి, బీజేపీకి ఓటేస్తారా? జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఏం జరుగుతుందో చెప్తా. ఒక ఆర్మీకి చెందిన సైనికుడి భూమినే కోల్పోయాడు. నర్సరాపేటలో తాను సర్వీస్ చేసుకుంటా తాను సంపాదించిన డబ్బులతో నర్సరాపేట దగ్గర ఒక భూమిని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనుషులు కబ్జా చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే భూములు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులవే అవుతాయని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అంటే మీరు ఏమంటున్నారంటే ప్రతి ఒక్క సామాన్యుడి భూమి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవుతారని మీరు అంటున్నారు. ఎలా అవుతాయి? ఉన్న అంటే ప్రజలు సార్, పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, ఈ రిజిస్ట్రేషన్ పేపర్ల మీద బొమ్మ వేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే నల్ల చట్టాన్ని తీసుకొని వచ్చి ఇప్పటిదాకా ప్రభుత్వ భూముల్ని అమ్ముకున్నారు, కబ్జాలు చేశారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో మీరు తెలుసుకుంటే ఇంకా పూర్తిగా మీకు అర్థమైద్ది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే
ఈసారి జగన్ గారికి హైప్ ఎక్కువ ఉంది, ఆయనే గెలిచే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. దానికి మీరేమంటారు? పథకాల వల్ల ఎవరు కూడా సీఎం అవరు అని చెప్పి ఇతని మిత్రుడే ప్రశాంత్ కిషోరే మాట్లాడిన తర్వాత దానికి ఏ సమాధానం చెప్తారో మీరే చెప్పాలి. ఓకే, చంద్రబాబు గారికి ఎందుకు ఓటేయాలి, అలయన్స్కి ఎందుకు ఓటేయాలి అంటే మీరేం చెప్తారు? రాష్ట్రం విడిపోయిన తర్వాత 33,000 ఎకరాలు చంద్రబాబు గారిని చూసి ఇచ్చారు. విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, ఎన్ఐటి కానీ, హైకోర్టు కానీ, సచివాలయం కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, అండ్ జనసేన అధినేత కళ్యాణ్ గారు అంటే పిఠాపురంలో మనం చూస్తున్నాము, అసలు ఒక సెలబ్రిటీల అడ్డా అయింది. ప్రతి ఒక్క సెలబ్రిటీ వెళ్ళి కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాడు. సినీ ఇండస్ట్రీ మొత్తం పిఠాపురంలోనే ఉన్నది. పవన్ కళ్యాణ్ని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారు. మీరు ఓటుకి ఎంత ఇచ్చినా కూడా, 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలవదు, జనసేన పార్టీ గెలుస్తుంది. ఓకే, ఈసారి అంటే చిరంజీవి గారు కూడా వెళ్తున్నారు పిఠాపురానికి, ఎలా అనిపిస్తుంది? సినీ ఇండస్ట్రీ మొత్తం మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ మీదే దృష్టి పెట్టారు. కూటమి గెలుస్తుంది అని చెప్పి డైరెక్ట్గా మీరు ఏ సర్వే చూసుకున్నా కూడా కూటమి గెలుస్తుంది అని చెప్తారు. మీరు ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే మాట చెప్పి సొంత చెల్లిని మీరు షర్మిల గారిని అడిగినా, విజయమ్మ గారిని అడిగినా కూడా ఈసారి మీకు వచ్చే సమాధానం ఏంటి అంటే కూటమి గెలుస్తుంది. ఓకే, అండ్ ఇంకొక విషయానికి వస్తే అండి, అంటే ప్రజలు అనుకునేది ఒక విధంగా ఉంటుంది, మనం అనుకునేది ఒక విధంగా ఉంటుంది. మీరు అలయన్స్ రావాలంటున్నారు, జగన్ గారు జగన్ పార్టీ వస్తుంది అంటున్నారు, కానీ ఇక్కడ ఏం తారుమారు అవుతుందంటే జనాలకు అర్థం కాని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయని అనిపిస్తుందా మీకు? ఏమన్నా అంటే జనాలు అంటే ఎవరి కోటేయాలో అయోమయంలో ఉన్నారని అనిపిస్తుందా? ఎందుకంటే పథకాలు ఇస్తాం, క్లారిటీ వచ్చింది, అంటున్నారు, దానికి ఏమంటారు సార్? పథకాలు అప్పులు చేసి పథకాలు ఇచ్చేవాడిని జనాలు నమ్మల. సొంత బాబాయిని చంపింది నువ్వే అని చెప్పి సొంత నీ చెల్లెళ్ళే మాట్లాడిన తర్వాత నీ గురించి, నీ రాక్షస పాలన గురించి ప్రజలు పూర్తిగా చూశారు. సొంత చెల్లెళ్ళే చెప్పిన తర్వాత ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ చంద్రబాబు గారు ఈసారి ఎలా 9వ తారీఖున చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు కూడా తప్పకుండా రావాలి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎందుకు నమ్మకం మీకు? అంతగా నమ్మకం ఎందుకు చంద్రబాబు గారి పైన? చంద్రబాబు గారు అంటే ఒక అభివృద్ధి, చంద్రబాబు గారు అంటే ఒక హైదరాబాదు, చంద్రబాబు గారు అంటే ఒక ఆంధ్రప్రదేశ్ 33,000 ఎకరాలు. ఒక్కసారి ఛాన్స్, మా బాబాయ్ చచ్చిపోయాడు, మా అయ్య నేను అభివృద్ధి చేస్తాను అట్లా, మా అయ్య చచ్చాడు, మా బాబాయ్ చచ్చాడు, మా అమ్మ వెళ్ళిపోయింది, మా చెల్లి వెళ్ళిపోయింది, నా కోటేయండి అంటున్నాడు. కానీ నేను రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాను, రాష్ట్రానికి రాజధాని అమరావతి అంటలా. ఇప్పుడు కూడా దిక్కుమాలిన 3 రాజధానులు అనే మాట నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటున్నాడు. ఓకే, అండ్ ఏంటి హిందూపూర్ పరిస్థితి ఏంటి? జై బాలయ్య, హిందూపూర్ టీడీపీ కంచుకోట. లోకేష్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? లాస్ట్ టైం ఓడిపోయారు, ఈసారి మాత్రం మంగళగిరి 1,00,000 ఓట్ల మెజార్టీ సార్, రాసి పెట్టుకోండి. ఓకే, 1,00,000 ఓట్లు వస్తుంది అంటారా? 1,00,000 ఓట్ల మెజార్టీ. ఓకే, ఎందుకు మీకు అంత నమ్మకము? అంత నమ్మకం ఏమీ లేదు సార్. ఈ రోజు మంగళగిరి ఈ రోజు ఇంత డెవలప్ అయిందంటే దానికి కారణం లోకేష్ గారు. ఓకే, అండ్ కిరణ్ గారు, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, నిజం చెప్పండి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏపీలో ఏ ప్రభుత్వం అంటే కూటమి గెలుస్తుంది, చంద్రబాబు గారు సీఎం అవుతారు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఇక ఉండదు అని మాత్రం నేనైతే చెప్పగలను. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసిన ఒక అలియన్స్తో వస్తున్న ప్రజల దగ్గరికి వస్తుంది కాబట్టి అంటే ఒక్కొక్కరి పాలన డిఫరెన్స్ ఉంటుంది. ఎలా పాలిస్తారు ఏంటి అసలు?
మీకు ఫుల్ క్లారిటీ అండి. సీఎం గారు అయితే చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, అంటే చెప్తాను. చంద్రబాబు గారు సీఎంఏ కరెక్టే అండి. స్పీకర్ అయితే మాత్రం RRR గారు. ఓకే, నేను అది అనట్లేదు కిరణ్ గారు. నేనేమంటున్నా అంటే 3 పార్టీలు ఉన్నాయి కదా, ఒక పార్టీకి ఒకటి కావాల్సింది వస్తుంది, ఇంకొక పార్టీకి ఇంకొక కావాల్సింది వస్తుంది, క్లాషెస్ వస్తాయి కదా అంటున్నా నేను. క్లాషెస్ ఏమీ లేవు అండి. మొత్తం అన్ని 3 సార్లు సీఎంగా ఆయన చంద్రబాబు గారు చూసుకుంటారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదన్నా ఉంటే ఆ డౌట్స్ మీకు వచ్చినాయి కానీ అసలు ఎన్డీఏ కూటమికి అసలు ఏమీ లేదు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఓకే, ఇంతకుముందు క్వశ్చన్ అడిగా, మళ్ళీ అడుగుతున్నా. మీకు ఎందుకండి, మీకు అవసరమా మాట్లాడాలని? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని, మీరే అంటున్నారు జగన్ గారు వచ్చి అందరినీ కేసులు పెడుతున్నారు, చంపేస్తున్నారు. మిమ్మల్ని చంపేస్తే మీ పరిస్థితి ఏంటి? నేను ఒక్కడినే నష్టపోయానా, రాష్ట్రం నష్టపోయిందా అంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. జైల్లో ఖైదీలు, మర్డర్లు, మానభంగాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. చదువుకున్నోళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను వచ్చాను, మాట్లాడుతున్నాను, మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పి నేనైతే కన్ఫామ్గా చెప్తాను. ఓకే ఓకే. అండ్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఏపీ పాలిటిక్స్ గురించి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం గురించి అండ్ కిరణ్ కుమార్ గారు మాట్లాడారు. అండ్ సేమ్ టైం కిరణ్ గారు మాట్లాడింది వాస్తవం అయితే ఎస్ అని కామెంట్ చేయండి, కాదు అయితే నో అని కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. అండ్ సేమ్ టైం ఇంకొక విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ వస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఎక్కడ మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉన్న, ఆంధ్రాకి వెళ్ళి ఓటేసి, అంటే ఎవరికి, అంటే వీళ్ళకి ఓటేయని మేము చెప్పము, మీ అభిప్రాయము, రాష్ట్ర అభివృద్ధి ఎవరు బాగా చేస్తారనుకుంటే వాళ్ళకే ఓటేసి గెలిపించి మీ ఓటు పవర్ అనేది నిరూపించుకోండి. అండ్ మా ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే, అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.